తమ్ముడి మీద ఉంటుంది, అక్క మీద ఉంటుంది. వీళ్ళ మీద పుడుతుంది, సంఘంలో ఉన్నోడి మీద పుట్టట్లేదు ఏట్రా అని నాకు సంవత్సర కాలం తపన తొలిచేసింది ఆ వచనం నన్ను. నిజం చెప్తున్నాను, తొలిచేసింది అది. ఎలా పుడుతుంది ఎలా పుడుతుంది ఎలా పుడుతుంది అంటే టింగ్ మన ఒక రాత్రి లైట్ వెలిగించాడు దేవుడు. అదే ప్రసంగం చెప్పాను. అప్పటి నుంచి నాకు అర్థమైందండి, మన ఆయన దేవుడు సంఘంలోనికి వచ్చిన వారి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు. సహోదరుడి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం మాట మాట్లాడాలి అన్నా, వాళ్ళ గురించి ఏదైనా ఒక వార్త చెప్పాలి అన్నా, వాళ్ళ గురించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నా, వాళ్ళని ఏదైనా అనాలి అన్నా, మరలా చెప్తున్నాను, 1కి 200 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే సంఘంలో ఉన్న సహోదరుడు అంటే ఎవరనుకుంటున్నారు? కొన్ని కోట్ల మందికి దేవుడు సువార్త రోజు అందుతుంటే వాళ్ళెవ్వరూ వాక్యాన్ని నమ్మకపోతే వీడొక్కడు ఆ వాక్యాన్ని నమ్మి సంఘంలోకి వచ్చాడు. కొన్ని కోట్ల మంది నరకానికి సిద్ధమవుతుంటే ఆ నరకానికి సిద్ధమవుతున్న కోట్ల మందిలో వీడొక్కడు బ్రతికి అలా సంఘంలోకి వచ్చాడు. సహోదరుడు అంటే దేవుడికి ఎలా కనబడుతున్నాడు అంటే చచ్చి బతికాడు రావాడు. నరకానికి దగ్గరైపోయి ఇంక చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు అనుకున్న టైంలో ఎవరో ఒక ప్రసంగం విని, ఏదో ఒక సేవకుడు మాటలు విని మారిపోయాడు. చచ్చి బతికాడు నా కొడుకు, వాడు నువ్వేమంటాను కుదరదు అంటున్నాడు. ఇప్పుడు మీరు చదువుకున్న మాట అదే. సహోదరుడి మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. వాడి మీద నువ్వు